అల్లూరు జిల్లాలో నిప్పాన్ స్టీల్ నిర్వాహకంతో గిరిజనులు మోసపోయారు. దోమల గొందిలో నిప్పాన్ స్టీల్ రెండవ పైప్ లైన్ని అడ్డుకుంటామని గిరిజనులు గలమెత్తారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం లోతుగిడ్డ పంచాయతీ దోమలగుంది గ్రామస్తులు గత 20 సంవత్సరాల క్రితం దోమలగుంది పంట భూముల్లో ఎస్ఆర్ పైప్ లైన్స్ వేశారు. అందుకుగాను దోమలగుంది గిరిజన రైతులకు 1000-1500 ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఇప్పుడు మరలా అదే పంట భూముల్లో సర్వే చేసి రెండవ లైన్ ఎస్ఆర్ పైప్ లైన్ వేస్తున్నారని, దీనివలన భూముల్లో పంటలు పండక రైతులుగా నష్టపోతున్నామని తెలిపారు. విషయం ఏమిటంటే, ఇవాళ మేము చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ దోమలగుంది మండలానికి విజిట్ చేశాము. అయితే గత వారంగా ఈ సమస్య ఒకటి ఉంది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య ఉంది. అలాగే నిపో స్టీల్ సంస్థ నుంచి ఒక పైప్ లైన్ అనేది మన బెన్నవరం పంచాయతీ మీదుగా దోమలగుంది, లోతుగడ్డ, రామారపాలెం, మేడూరు మీదుగా కోరుకొండకు వెళ్ళడం జరిగింది. ఇది గత 25 సంవత్సరాల నుంచి ఈ పైప్ లైన్ అనేది అక్కడ ఆల్రెడీ నడుస్తుంది. అయితే ఏజెన్సీలో ఉన్నటువంటి అటవీ హక్కుల చట్టం ప్రకారంగా, భూ హక్కుల చట్టం ప్రకారంగా ఏదైనా మైనింగ్ సంస్థ ఏజెన్సీలో మైన్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ప్రాఫిట్లో కొంత శాతం అనేది ఆ నష్టపోయిన గ్రామాలకి అభివృద్ధికి, అలాగే ఉపాధి కల్పనకు అనేది కేటాయించాలి. అది ఏజెన్సీలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైట్స్ కూడా అన్నవి. అయితే ముఖ్యంగా అందరికీ నమస్కారం. నా పేరు నాగేల్ వెంకట్రావు. మాది దోమలగుంది గ్రామం, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు. మా గ్రామంలో ఎస్ఆర్ పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. ఇదివరకు ఆ కుటుంబాలకి ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకని ప్రభుత్వ వారికి మేము తెలియజేసుకుంటున్నాం, ఆ కుటుంబాలని ఆదుకొని న్యాయం చేస్తారని పై అధికారులకు తెలియజేయడం జరిగింది. నమస్కారం. అంటే కొద్దిపాటు ఒక 20,000, 3,000 ఇలాగా డబ్బులు ఇచ్చి పైప్ అనేది వేయడం జరిగినది. అప్పుడు మా గ్రామాల్లో చాలామంది చదువు లేని వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న యూత్ ఉన్నారు. ప్రతిది కూడా ఈ పైప్ లైన్ నుంచి మరి వెళ్ళిన గ్రామాలకి, ప్రతి గ్రామానికి కూడా పైప్ లైన్ వారు అన్నీ కూడా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. కానీ మా గ్రామానికి అయితే చాలామంది, ఇంచుమించు ఒక 20 కుటుంబాలకి సంబంధించిన భూముల నుంచి పైప్ లైన్ మట్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఎవరికి కూడా మాకు లబ్ధి అనేది లేదు. మా వరకు ఒక గ్రామ సమస్యలలోని అనేక సమస్యలు మా పరిధిలోకి వస్తూ ఉంటుంది. దానికి పరిష్కారం గురించి ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా మరి మా అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారో, వాళ్ళ దృష్టికి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ ఉంటాం. ఇక్కడ పరిష్కారానికి అతను శాశ్వత ప్రతిపదిగా ఒక ఆలోచన చేస్తారు. గిరిజనులంటే అతనికి ఒక రకమైనటువంటి అమితమైన ఇష్టం. సో అందులో భాగంగానే ఈ పాడేరు నియోజకవర్గంలో చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీకి సంబంధించి మన దోమలగుంది గ్రామానికి మేము పర్యటించడం జరిగింది. ఇక్కడ ఈ పర్యటనలో భాగంగా అనేక రకమైనటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా మంచినీరు సమస్య ఉంది. అలాగే సుమారు 25 సంవత్సరాల పాటు నాంచుతున్నటువంటి ఒక పెద్ద సమస్య ఉందండి. ఇక్కడ ఎస్ఆర్ పైప్ లైన్ నిపో స్టీల్కి సంబంధించి అప్పట్లో పూర్వీకులు అమాయకులు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్లకు 500, 1500 ఇచ్చి వాళ్ళ భూముల మధ్యలో పైప్ లైన్ వేయడం జరిగింది. అప్పట్లో వాళ్లకు, ఆ కుటుంబాలకు మధ్య ఎటువంటి మరి యువత లేరు, చదువుకున్నటువంటి యువత లేరు. ఉంది అది ఓకేడే. ఇది మరి ధర్మయ్య, అది మరి లోతుగడ్డ పంచాయతీ, అల్లూరి చింతపల్లి మండలం, అల్లూరు జిల్లా. ఇప్పటికి వచ్చి ఇటువంటి ఒక 30 కుటుంబాలకి పైప్ లైన్ వెళ్ళింది. ఆ రోజుల్లోనే ఏమి ఎరగని ప్రజలకి 15 సంవత్సరాలు 2,000 ఇచ్చారు. ఇచ్చినట్టు ఇచ్చి అవి కూడా మామూలు తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి అటు నుండి ఏ ప్రభుత్వం కూడా మరి ఏమి ఉపాధి కూడా ఇంకా కల్పించడం లేదు.